వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్లో చేరితే 10 రోజుల్లోనే ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలైపోయింది. విభజన కారణంగా ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోయాలన్నా, గత వైభవం దిశగా పార్టీని నిలబెట్టాలన్నా, నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నమ్మడంతో ఆమెకు అప్పగించినట్టు తెలుస్తుంది. దానికి తోడు వైఎస్ఆర్పై అభిమానం ఉండి జగన్తో ఇమడలేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుంచి బయటికి రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తున్నారు. దీంతో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు. ఇక బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు ప్లస్గా ఉంటుందనేది ఆలోచన కూడా. ఆ వర్గం వారే కాంగ్రెస్కు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న షర్మిల ఇకపై ఏపీలో కొత్త రాజకీయ చదరంగానికి తెరతీయనున్నారు. కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది. ఇక పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి టీడీపీ తిరిగి నిలదొక్కుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు అనలిస్టులు. 70 ఏళ్లు పైబడ్డ వయసులో ఇప్పటికే ఆయనపైనే తెలుగు తమ్ముళ్ళ నమ్మకం పెట్టుకున్నారు. స్కిల్ స్కామ్లో రిమాండ్కు వెళ్లి వచ్చిన చంద్రబాబుకు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక పక్క అండగా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక వైపు నమ్మకమైన తోడుగా నిలిచారు. ఇక ఇదే విషయంపై మా కడప ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే ఏపీలో రాబోయే ఎన్నికల్లో తలబడపోతున్న 4 ప్రధాన పార్టీలు కేవలం 2 కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన గతంలో జరగలేదు. ఇప్పుడు ఇలాంటి ఒక సరికొత్త ఈక్వేషన్ ఏపీ రాజకీయాల్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలుగా చెప్పబడే కాంగ్రెస్, బీజేపీ కూడా ఇక్కడ సరైన నాయకత్వం దొరకక గతంలో ఏపీ రాజకీయాల్లో ఒక వెలిగినటువంటి గొప్ప లీడర్లుగా పేరొందినటువంటి వాళ్ళ వారసులనే తమ పార్టీలకు అధ్యక్షులుగా ప్రకటించుకున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 2 ప్రాంతీయ పార్టీలుగా పేరొందినటువంటి వైసీపీ, టీడీపీ ఈ రెండింటికి కూడా గతంలో లీడర్లుగా వెలుగొందినటువంటి వారి వారసత్వాన్ని చెప్పుకున్న నాయకులే ఇప్పుడు వాటికి అధ్యక్షులుగా ఉన్నారు. ఒకవైపు మనం గమనిస్తే రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఒక మహానేతగా, ఒక వెలిగినటువంటి నాయకుడు. ఆయన వెళుతూ ఆయన 2 వారసులని, తన రాజకీయ వారసులని రాష్ట్రానికి అందించారని చెప్పవచ్చు. వారిలో ఒకరు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి మరణంతో కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఓ పార్టీని స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని పెట్టి 9 ఏళ్ల పోరాటం తర్వాత తన ఈ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కాగలిగాడు. అయితే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా 2వ వారసురాలిగా చెప్పుకునే వైఎస్ షర్మిల కూడా తన తండ్రి ఆశయాన్ని, వారసత్వాన్ని రాజకీయాల్లో అందిపుచ్చుకోవాలనుకున్న ఆమె మొదట తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఆమె వేసినటువంటి అడుగులన్నీ కూడా తప్పటడుగులుగా మిగిలిపోవడంతో చివరకు జాతీయ పార్టీ తన తండ్రిని అన్నేళ్లుగా రాజకీయ పలుకుబడినిచ్చి, రాజకీయ పదవులనిచ్చి ముఖ్యమంత్రి అవకాశాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఆమె చేరారు. చేరిన కొద్ది రోజులకే ఆమెను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అప్పజెప్పడం జరిగింది. దీంతో ఒకవైపు ఒకే కుటుంబానికి, వైఎస్ ఫ్యామిలీకి చెందినటువంటి 2 ఏపీలో 2 ప్రధాన పార్టీలకు అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇక మరోవైపు ప్రాంతీయ పార్టీగా చెప్పుకునే మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ ఉన్నారు. ఒక మహానటుడిగా, ప్రజల్లో విశేషమైన ఆదరణ కలిగినటువంటి సినీ యాక్టర్గా పేరొందినటువంటి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు దానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన వారసుడిగా ఆయన పార్టీని నడిపిస్తూ ఉన్నారు. అయితే అదే నందమూరి తారక రామారావు వారసురాలిగా పురంధరేశ్వరి
రాజకీయాల్లో చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉన్నారు. గతంలో ఆమె కాంగ్రెస్లో పనిచేశారు. కొద్ది రోజుల క్రితం అంటే కొన్నేళ్ల క్రితం ఆమె బీజేపీలో చేరడం జరిగింది. అయితే బీజేపీలో అనేక మంది నాయకులను రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించి వాళ్ళ పనితీరు సరిగ్గా లేక సాటిస్ఫై కానటువంటి కేంద్ర నాయకత్వం చివరకు పురంధరేశ్వరికే బీజేపీ ఏపీ పగ్గాలను అప్పజెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలాగే బీజేపీ అధ్యక్షులు ఇద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, దగ్గర బంధువులు. చంద్రబాబు నాయుడుకు పురంధరేశ్వరి వదిన వరుస అవుతారు. వీళ్ళిద్దరూ కూడా రాజకీయ వేదికలపైన చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ రాజకీయ వారసత్వం ఒకటే, అదే నందమూరి తారక రామారావు. బీజేపీ సిద్ధాంతాల కోసం పురంధరేశ్వరి పనిచేస్తున్నప్పటికీ మొదటిగా ఆమెకు గుర్తింపు ఇచ్చింది. ఇప్పటికీ ఆమెను గుర్తుపట్టాలంటే ఒక రామారావు కూతురుగానే పురంధరేశ్వరిని అందరూ గుర్తుపడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే 2 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, మొత్తంగా 4 రాజకీయ పార్టీలు ఏపీలో 2 కుటుంబాల చేతిలోనే సంస్థాగతమై ఉన్నాయి. ఆ పార్టీలకు అధ్యక్షులుగా 2 కుటుంబాలకు చెందినటువంటి నేతలే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మరో ప్రాంతీయ పార్టీ జనసేనకు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన ఇప్పటికే టీడీపీతో కలిసి రాబోయే ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు ప్రకటించారు కాబట్టి ఆ పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే ఎన్నికల సినారియోను మనం ఒకసారి గమనిస్తే బీజేపీ జనసేన ఇప్పటికే ఒక కూటమిగా ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఒక వర్గంగా కొనసాగుతూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఇక్కడ రాజకీయం చేయబోతూ ఉన్నారు. ఇక మరోవైపు బీజేపీ తరఫున పురంధరేశ్వరి తమ రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గాను అలాగే కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గాను పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎటొచ్చినా ఏపీ రాజకీయాలు పోటీ మొత్తం ఒక 2 కుటుంబాల వ్యక్తులు నడిపిస్తున్న పార్టీల మధ్యనే సాగబోతుంది అన్నది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఆసక్తి కలిగిస్తున్నటువంటి రాజకీయ కోణం.